లార్డ్, వెల్కమ్ టు ఫాలో మీ ఏసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారా? వెల్కమ్ టు ద ఇండిపెండెన్స్ డే స్పెషల్. మరి మన ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ సండే స్కూల్ ఎపిసోడ్ని ఒక చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని ఇండిపెండెన్స్ డే స్పెషల్ సండే స్కూల్లోనికి నడిపించినందుకు వందనాలు. ఈరోజు మేము నేర్చుకోవాల్సిన మంచి పాఠాన్ని మాకు నేర్పించండి. మాలో నుంచి తీసివేసుకోవాల్సిన వాటిని తీసివేసుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్ ఈ మధ్యన నేర్చుకున్నాం కదా, రివ్వున ఎగిరే తూనీగల గుంపు. ఓకే పిల్లలు. రివ్వున ఎగిరే తూనీగల గుంపు వర్షానికి
మరి పాటను చక్కగా చూస్తూ ఎంజాయ్ చేసాం కదా, అంత బాగానే ఉంది. కానీ ఈ పాట ఇప్పుడు ప్రజెంట్ డేస్కి కొంచెం కనెక్ట్ చేసుకోవచ్చు అనిపిస్తుంది కదా. యుద్ధాలు జరుగుతున్నాయి పిల్లలు, జాగ్రత్త. యేసయ్య రాకడికి సూచనలు మనం చాలా చూస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉందాం, జాగ్రత్త పడదాం, ఓకేనా. ఇంకా యేసయ్య దగ్గరికి రాకుండా, యేసయ్య దగ్గర పాపం ఒప్పుకోకుండా, యేసయ్య బిడ్డలుగా మారకుండా ఉంటే గనక జాగ్రత్త పిల్లలు. త్వరగా యేసయ్య దగ్గరికి వచ్చి మీ పాపాలను ఒప్పుకోండి, యేసయ్య పిల్లలుగా మారండి, ఓకేనా. సరే పిల్లలు, మరి ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్ అనుకున్నాం కదా. సో మీ అందరికీ చాలా క్లియర్గా తెలుసు వాట్ ఈజ్ ఇండిపెండెన్స్ డే ఇవన్నీ కదా నాన్న. సరే, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా క్లియర్గా తెలియదు కదా, వాళ్ళ కోసం చెప్తాను వినండి. ఇప్పుడు మీకు ఏది కావాలంటే అది చక్కగా ఫ్రీగా తినేస్తున్నారా? మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? మీరు ఏ పని చేయాలనుకుంటే ఆ పని చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తారు, ఎప్పుడు పడుకోవాలో మీ ఇష్టం కదా. మీకు ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చక్కగా చేసుకుంటారు కదా నాన్న. కానీ అలా కాకుండా నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఎక్కడికి కదలొద్దు, నువ్వు అటు వెళ్ళొద్దు, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఆడుకోవద్దు, నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పేసి ఎవరైనా రూల్ చేశారనుకోండి పిల్లలు, ఎలా ఉంటుందిరా? అదేంటి, నాకు ఇష్టమైన పనులు చేసుకోవద్దా, నాకు ఇష్టమైన దగ్గరికి వెళ్ళొద్దా, అమ్మో నాకు కష్టం, నాకు చాలా కష్టంగా ఉంది అని బాధపడతాం కదా. ఇంకా అర్థం కావాలంటే చెప్తాను. ఎప్పుడైనా హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లల్ని ఎప్పుడైనా మీరు మీట్ అయ్యారా? పిల్లలు హాలిడేస్కి ఇంటికి వస్తారు కదా, ఎప్పుడైనా అడిగి చూడండి, మీకు హాస్టల్లో ఎలా ఉంటుంది, బాగుంటుందా, టీవీ ఉంటుందా, ఏసీ ఉంటుందా, చక్కగా పడుకోవచ్చా అంటే వాళ్ళు ఏం చెప్తారా చెప్పండి? అమ్మో హాస్టలా, అదొక జైల్లాగే ఉంటుంది బాబోయ్. 4:30కి లేవాలి, 7:30కే తినాలి, తర్వాత తిందామంటే కుదరదు, కొంచెం లేట్గా లేద్దామంటే కుదరదు, సేమ్ టైంకి లేవాలి, సేమ్ టైంకి టిఫిన్ చేయాలి, సేమ్ టైంకి క్లాసెస్కి వెళ్ళిపోవాలి, అన్నీ ఒక రూల్ ప్రకారంగా. లేకపోతే అమ్మో మా సార్, మా వార్డెన్ టీచరు కోప్పడతారు, పనిష్ చేస్తారు. అమ్మో హాస్టల్ అంటే జైల్లాగా ఉందని ఆ అన్న అక్క వాళ్ళు చెప్తూ ఉంటారు కదా నాన్న. అంటే మనకిష్టమైన పనులు చేయలేకపోవడం, మనకు కావాల్సినట్టుగా మనం ఉండకపోవడం, మన మనసుకు నచ్చినట్టుగా మనం ఉండలేకపోవడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. అది జైల్లో ఉన్నట్టుగా, ఇదిగో ఈ పక్షిని పంజరంలో పెట్టి కట్టేసినట్టుగా ఉంటుంది, కదలలేదు, మెదలలేదు, ఏమీ చేయలేదు కదా పిల్లలు. ఎగ్జాక్ట్గా ఇలాగే జరిగిందిరా. మన భారతదేశం చాలా వెల్దీ కంట్రీ అనమాట. పంటలు, పొలాలు, ట్రెజర్స్ అన్నీ కూడా చాలా బాగా ఉన్న దేశం మన దేశం అనమాట, ఓకేనా. అలాంటి మన దేశానికి బిజినెస్ కోసం వచ్చి వ్యాపారం చేసుకోవాలని వచ్చిన బ్రిటిషర్స్ అక్కడితో ఆగితే బాగానే ఉండేది. వాళ్ళ బిజినెస్ ఏదో వాళ్ళు చేసుకొని వాళ్ళ దేశం మళ్ళీ వెళ్ళిపోతే బాగానే ఉండేది. కానీ వాళ్లకు మన దేశంలో ఉన్న ఈ వెల్త్ అంతా చూసి, ట్రెజర్స్ అన్ని చూసినప్పుడు ఒక బ్యాడ్ ఐడియా వచ్చిందనమాట పిల్లలు, ఒక దురాశ కలిగిందనమాట. ఈ దేశంలో ప్రజలు చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు, చాలా అమాయకుల్లాగా కూడా ఉన్నారు, మెల్లగా వీళ్ళని మన కంట్రోల్లోకి తెచ్చేసుకొని ఈ ట్రెజర్స్ అన్నీ మనం సంపాదించేసుకుందాం, మనం లాగేసుకుందాం అని చెప్పేసి మెల్లగా మెల్లగా వాళ్ళు ఏం చేశారు తెలుసా పిల్లలు? మన దేశంలో ఉన్న వాళ్ళని, మన ప్రజల్ని వాళ్ళ దగ్గర పని వాళ్ళుగా పెట్టేసుకొని మెల్లగా 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 తెలియకుండానే మన దేశమంతటిని వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చేసుకున్నారు పిల్లలు. వాళ్ళ సరెండరెన్స్లోకి తెచ్చేసుకున్నారు. దేశమంతా వాళ్ళ అథారిటీ అయిపోయిందనమాట, వాళ్ళ అధికారంలోకి వచ్చేసింది. అలా మెల్లగా మన దేశంలో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ బానిసలుగా చేసేసుకున్నారు పిల్లలు. ఎన్ని ఇయర్స్ అనుకుంటున్నారు? 1 year కాదు, 2 years కాదు, 10 years కాదు, 200 years పిల్లలు. అలా 200 years ఆ బ్రిటిష్ సామ్రాజ్యం, బ్రిటిష్ కింగ్డమ్ మన భారతదేశాన్ని రూల్ చేసిందనమాట. మన ప్రజలని, మన పీపుల్ని వాళ్ళ అధికారంలోకి తెచ్చేసుకుంది. ఇలాగా అన్ని సంవత్సరాలు వాళ్ళు చేస్తున్న టార్చర్ని, వాళ్ళు చేస్తున్న అన్యాయాల్ని భరించి భరించి భరించిన తర్వాత కొద్దిమందికి మాత్రం ఇది నచ్చలేదు. ఇదేంటి వేరే దేశం వాళ్ళు మన దేశంలోకి వచ్చి మనల్ని రూల్ చేస్తున్నారేంటి అని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు చేశారు. మాకు ఈ బానిసత్వం వద్దు, మాకు ఫ్రీడమ్ కావాలి, మేమేం చేయాలనుకుంటున్నామో అది మా ఇష్టం వచ్చినట్లుగా మేము చేయాలి. ఏంటి స్లేవరీ, ఏంటి బానిసత్వం, మనకంటూ ఒక ఫ్రీడమ్ అనేది లేదా, ఇది అన్యాయం, దీన్ని మనం ఎదిరించాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు, దాదాపుగా ఒక 100 years ఫైట్ చేసిన తరువాత దాంట్లో భాగంగా ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది జైళ్ళల్లో మగ్గిపోయారు, చాలా కష్టపడ్డారులే పిల్లలు. అలా వాళ్ళు ఎంతో కష్టపడిన తర్వాత
1947 15th ఆగస్టున మన దేశానికి ఫ్రీడమ్ వచ్చింది. ఆ బ్రిటిషర్స్ మన దేశానికి టాటా గుడ్ బై చెప్పేసి వాళ్ళ దేశం వాళ్ళు పారిపోయారు. మన దేశం మన చేతుల్లోకి వచ్చింది, మన స్వాతంత్రం మన చేతుల్లోకి వచ్చింది. దట్ ఈజ్ ఇండిపెండెన్స్ కదా నాన్న? నిజమే, బానిసలుగా ఉండడం, ఒకళ్ళ రూడ్ కంట్రోలింగ్లో ఉండడం అనేది చాలా కష్టం కదా పిల్లలు. ఇందాక నేను చెప్పానే, పంజరంలో ఉన్న పక్షిలాగా ఎలాంటి స్వాతంత్రం లేకుండా ఉండడం చాలా కష్టం కదా నాన్న? అరే, పంజరం అంటే నాకు ఒక కథ గుర్తొచ్చింది పిల్లలు. భలే దొరికింది అన్నాళ్ళకి ఇది. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. దీన్ని చూస్తుంటే నాకు బాగా నవ్వొస్తుంది. దీన్ని 2 రోజుల వరకు ఫుడ్ పెట్టాను, కొన్ని రోజుల వరకు వాటర్ కూడా పెట్టాను, ఇంకేమి పెట్టాను. ఇది బాధపడితే నేను ఫుల్ సంతోషపడతాను, ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఏం చేస్తున్నారు మీరు? నా పక్షి నా ఇష్టం, నేనేమన్నా చేసుకుంటా. నాకు ఇస్తారా ప్లీజ్? నా పక్షి నీకు ఎందుకు ఇవ్వాలమ్మా? వెళ్ళమ్మా, వెళ్ళు. అయ్యో ప్లీజ్ అండి, పాపం ఇంత బాధపడుతుంది కదా. బాధపడితే నాకెందుకు? నా పక్షి నా ఇష్టం. మీకు ఎంత కావాలన్నా ఇస్తాను ప్లీజ్. ఎంత కావాలన్నా ఇస్తావా? ఎంత కావాలన్నా ఇస్తా. ఇవ్వను. అయ్యో ప్లీజ్ అండి, అయ్యో ప్లీజ్ 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 అండి, ఏంటండి పాపం ఎంత బాధపడుతుందో. దీన్ని బాధ పెట్టడమే నాకు చాలా ఇష్టం, అందుకే బాధ పెడుతున్నా. నాకు ఇయ్యండి. ఎంత కావాలంటే అంత ఇస్తావా? ఎంత కావాలన్నా ఇస్తాను నేను మీకు. 1000 రూపీస్? సరే, 1000 రూపీసా? ఆగండి. 3000 రూపీస్ ఇస్తారా? అదేంటి ఇందాకే కదా 1000 అన్నారు. అట్లా తెలిపో. అయ్యో అయ్యో ఇస్తాను లేండి, 3000 ఇస్తాను. ఆగండి. 5000 రూపీస్? 5000? 5000 కడతారా లేకపోతే వెళ్ళిపోతారా? సరేలే, కడతాలే. ఆగండి. ఇది ఫైనల్ డీల్. చెప్పండి. 10,000 రూపీస్. 10,000? ఎందుకు కట్రా? ఇప్పుడు నేను దీన్ని కాల్చుకొని ఫ్రై చేసుకొని తినేస్తా. కడతానండి, ఎంతన్నా కడతాను, ఓకేనా? ఇప్పుడు తీసుకో. అమ్మయ్యా, ఎంత బాధపడిందో ఈ చిన్న పక్షి. ఇంకా బాధపడిన అవసరం లేదులే, నేను ఇప్పుడు నిన్ను వదిలేస్తాను. నీ ఇప్పుడు ఫ్రీగా ఉండొచ్చు. ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్. అట్లా వదిలేసానండి మీరు పక్షిని? ఎందుకంటే అది నాకు ఇష్టం కాబట్టి. మరి నీ డబ్బులు ఎందుకు కట్టారు? ఎందుకంటే దాన్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. అది ఫ్రీగా ఉండడమే నాకు ఇష్టం కాబట్టి నేను దానికోసం ఎంతలా కడతాను. వావ్, బాగుంది కదా పిల్లలు? ఎస్, దిస్ ఈజ్ వాట్ జీసస్ డిడ్ ఎగ్జాక్ట్లీ. యేసయ్య మన కోసం చేసింది ఖచ్చితంగా ఇదే పని పిల్లలు. మనం కూడా ఆ పక్షిలాగానే సాతాను చేతుల్లో చిక్కుబడిపోయాం పిల్లలు. వాడు మనల్ని వాడి చేతుల్లో చక్కగా పెట్టేసుకొని మనల్ని వాడి ఇష్టం వచ్చినట్లుగా చేసేసి దాని ద్వారా వాడు ఎంజాయ్ చేద్దామనేది వాడి ఆలోచన అన్నమాట. అలాగే వాడితో పాటు మనల్ని కూడా నరకంలోకి తీసుకెళ్లాలనేది వాడి ఆలోచన. కానీ యేసయ్యకి అది ఎంత మాత్రం ఇష్టం లేదు కదా నాన్న. అందుకనే యేసయ్య ఏం చేశారు పిల్లలు? తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి, ఇందాక ఎమ్మి అక్క తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసి ఆ బర్డ్ని రిలీజ్ చేసింది, విడుదల చేసింది కదా నాన్న. అయితే యేసయ్య మన కోసం డబ్బులు ఇచ్చారా పిల్లలు? కాదు కదా. తన దగ్గర ఉన్నదంతా అంటే తన ప్రాణాన్నే ఇచ్చేశారు. తన రక్తం అంతా ధారపోసి మనల్ని ఆ పాపం నుంచి విడిపించారు, పాపం నుంచి విడుదల చేశారు. అలా మనం కూడా పాపం యొక్క బానిసత్వంలో నుంచి విడుదల పొందాం. ఈరోజు మనకి ఈ ఫ్రీడమ్ వచ్చింది పిల్లలు. నిజంగా మన దేశానికి స్వాతంత్రం రావడం మనకి చాలా చాలా సంతోషం కదరన్నా. అలాగే మనం పర్సనల్గా
పాపం అనే బానిసత్వంలో ఉన్నప్పుడు మనల్ని ఆ పాపం నుంచి విడిపించి నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చిన యేసయ్యని బట్టి మనం ఇంకెంత సంతోషంగా ఉండాలో కదా పిల్లలు. అవును పిల్లలు, పాపం నుంచి విడిపించగలిగిన ఆ శక్తి ఒక్క యేసయ్యకి మాత్రమే ఉంది. మీకు గుర్తుందా, బైబిల్లో ఒక అంకుల్ పక్షవాయువుతో బాధపడతారు, ప్యారలైజ్డ్ మ్యాన్ గురించి మనం ఒకసారి చెప్పుకున్నాం. గుర్తుందా పిల్లలు మీకు? ఒకసారి ఒక ప్యారలైజ్డ్ మ్యాన్ని తన ఫ్రెండ్స్ అందరూ యేసయ్య దగ్గరికి తీసుకొస్తే బాగవుతాడేమో అని తీసుకొస్తారు కదా. అప్పుడు చాలామంది క్రౌడ్ ఉండడం చూసి వాళ్ళు, అయ్యో ఇంతమందిలో మనం ఎట్లా తీసుకెళ్తాం, యేసయ్య ముందుకు తీసుకెళ్ళడం కష్టం కదా, ఓ పని చేద్దాం, ఈ ఇంటి రూఫ్ ఓపెన్ చేసేసి దాంట్లో నుంచి మన ఫ్రెండ్ని వేసే ముందు కరెక్ట్గా దింపుదాంరా అని అనుకొని ఆ ఇంటి పైకప్పు ఊడిబీకేసి ఆ రూఫ్ అంతా తీసేసి ఆ మంచంతో సహా ఆ ప్యారలైజ్డ్ మ్యాన్ని, పక్షవాయువు గల అతన్ని వేసే ముందుకు దింపుతారు కదా పిల్లలు. అలా దింపినప్పుడు వేసే వండర్ అయిపోతారు, ఏంటి ఇంత విశ్వాసమా వీళ్ళలో అని చెప్పేసి, సరే ఓకే నువ్వు లేచి నీ పరుపెత్తుకున్నాడు అని చెప్పగానే ఆ మంచం మీద కొన్ని ఇయర్స్గా పారాలసిస్తో ఉన్న అంకుల్, ప్యారలైజ్డ్ అంకుల్ వెంటనే టకీమని లేచి గబగబా నడుస్తారు కదా పిల్లలు. అలా నడిచినప్పుడు యేసయ్య ఒక మాట అంటారు, గుర్తుందా పిల్లలు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు అని చెప్తారు కదా నాన్న. అప్పుడు ఆ మాటలు విన్నవాళ్ళు, ఏంటి పాపాలు క్షమించడానికి ఈయనెవరు, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అందరూ చెవులు కొరుక్కుంటారు కదా పిల్లలు. అప్పుడు యేసయ్య అంటారు, అవును పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు అని చెప్తారు కదా నాన్న. అంటే పాపాల నుంచి విడిపించడానికి, పాపాలను క్షమించడానికి మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు, ఆయనకు మాత్రమే అధికారం ఉందని ఆయన స్వయంగా తన నోటితో చెప్పారు కదా పిల్లలు. ఆ తర్వాత నిజంగానే ఆయన చక్కగా హీల్ అయ్యి రికవర్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా పిల్లలు. అవునన్నా, యేసయ్యకు పాపములను క్షమించే అధికారం ఉంది. పాపం మనిషిని కట్టిపడేస్తుంది నాన్న. కొంచెం 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 చిన్న తప్పులే కదా, ఏం కాదులే అన్నట్టుగానే మెల్లమెల్లగా పాపంలోకి చాలా డీప్గా దింపేసి ఇక అక్కడి నుంచి కదలలేని స్థితిలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతుంది పిల్లలు. మనం ఆ తర్వాత ఎవరితో మాట్లాడలేం, ఎవరితో కలవలేం, అమ్మో నన్ను ఏమనుకుంటారో, అమ్మో ఇక్కడ నుంచి అసలు నేను బయట పడగలనా, అమ్మో ఇలాంటి వాడినని తెలిస్తే, ఇట్లాంటి దాన్నని తెలిస్తే నన్ను అందరూ చీ అనుకుంటారేమో అని ఎవరితో కలవలేక, ఎవరితో మాట్లాడలేక, హ్యాపీగా నవ్వుకోలేక, అందరితో కలిసి ఉండలేక ఒంటరిగా అలాగే ఇంకా డీప్గా పాపం మనల్ని లాక్కెళ్ళిపోతుంది పిల్లలు. బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసా పిల్లలు? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని ఉంటుంది. కాబట్టి మనల్ని బానిసలుగా, దాసులుగా చేసే పాపం నుంచి మనం తప్పక విడిపించబడాలి. ఎప్పుడైతే యేసయ్య నా పాపం నుంచి నన్ను విడిపించవా అని ఒక్కసారి మనం ప్రార్థన చేస్తే చాలు నాన్న, యేసయ్యకు పాపాన్ని క్షమించే అధికారం ఉంది కదా పిల్లలు. ఎంత గొప్ప పాపమైనా, ఎలాంటి పాపమైనా సరే ఆయన క్షమించగలరు నాన్న. అందుకోసమే ఆయన సిలువలో మన కోసం ప్రాణం పెట్టి తన రక్తం అంతటిని కార్చివేశారు నాన్న. ఎవరైతే తన దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారో, ఎవరైతే సారీ యేసయ్యా నా పాపాల నుంచి నన్ను విడిపించండి యేసయ్యా అని అడుగుతారో, ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడిగి పాపం నుంచి విడుదల చేస్తుంది. దెన్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ అవర్ సిన్స్ కదా నాన్న. యేసయ్య మన పాపముల నుండి మనల్ని విడిపించే దేవుడు. జీసస్ సెట్స్ us ఫ్రీ. మళ్ళీ చెప్దామా పిల్లలు? జీసస్ సెట్స్ us ఫ్రీ. ఒకసారి ఆ పాపం నుంచి విడిపించబడిన తర్వాత మనం ఇంకా పాపం యొక్క కంట్రోల్లో ఉండం పిల్లలు, సాతాను యొక్క కంట్రోల్లో ఉండం. మనం ఎవరి కంట్రోల్లోకి వచ్చేస్తాం తెలుసా? యేసయ్య కంట్రోల్లోకి వస్తాం. మనం ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో ఇవన్నీ కూడా యేసయ్య మనకు చక్కగా నేర్పిస్తారు. మనం ఆయన కంట్రోల్లో ఉంటాం. అమ్మో మళ్ళీ కంట్రోల్లోకా అని అనుకోకండి పిల్లలు. ఇది బాధ పెట్టే కంట్రోలింగ్ కాదు, ఇది మనల్ని చక్కగా డిసిప్లిన్ చేసే కంట్రోలింగ్ అనమాట. మనం దేవుని కంట్రోల్లోకి వచ్చినప్పుడు మనకి అప్పట్లాగా బాధ, దుఃఖం ఇలాంటివి ఉండవు పిల్లలు. మనం మంచి డిసిప్లిన్లో పెరుగుతూ ఉంటాం కదా, నిజమైన సంతోషాన్ని మనం మనసులో అనుభవిస్తూ ఉంటాం అనమాట. ఇక పాపం జోలికి వెళ్ళం. ఇప్పుడు పాపానికి దాసులం కాదు, నీతికి దాసులం అవుతాం మనం.
అవునా? దిస్ ఈజ్ ద ట్రూ ఫ్రీడమ్. కాబట్టి మన దేశం యొక్క స్వాతంత్రాన్ని బట్టి ఇంత సంతోషిస్తున్న మనం మన పాపం నుంచి విడిపించబడి నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించే వాళ్ళంగా ఉండాలనేదే మా ఆశ. కాబట్టి పిల్లలు, ఈరోజు యేసు దగ్గరికి రండి. ఎలాంటి కేజ్లో మీరున్నారో, ఎలాంటి పాపపు సంఖ్యల మధ్యలో మీరున్నారో ఈరోజు యేసు దగ్గరికి వచ్చి వాటన్నిటిని యేసు దగ్గరికి వచ్చి చెప్పేసేయండి నాన్న. యేసు మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తారు. పాపాన్ని క్షమించే అధికారం కలిగిన దేవుడు మన యేసయ్య. సో ఈరోజే యేసయ్య మిమ్మల్ని పాపం నుండి, నరకం నుంచి, ఆ సంఖ్యల నుంచి విడిపించి మీకు స్వాతంత్రాన్ని ఇస్తారు. రెండు పిల్లలు మరొక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు నాయనా. ఈరోజు ఇండిపెండెన్స్ అంటే ఏంటో మాకు తెలియచేస్తూ వచ్చారు. బానిసత్వంలో ఉండడం ఎంత కష్టమైనదో, స్వాతంత్రం ఎంత సంతోషాన్ని ఇస్తుందో మేము తెలుసుకున్నాం. మా దేశానికి ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి వందనాలు. అలాగే మేము కూడా పర్సనల్గా పాపానికి దాసులంగా ఉంటే ఆ పాపం నుంచి విడిపించే దేవుడు నీవని, ఆ పాపాన్ని క్షమించే అధికారం కలిగిన వారు మీరని మేము తెలుసుకున్నాం. కనుక మా బిడ్డలు ఏ పాపంలో అయితే కట్టబడి ఉన్నారో, ఏ పాపం యొక్క బానిసత్వంలో ఉన్నారో వాటి నుంచి బిడ్డలను విడుదల చేయండి. నిజమైన స్వాతంత్రాన్ని, నిజమైన ఫ్రీడమ్ని బిడ్డలు అనుభవించడానికి సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఓకే పిల్లలు, ఈరోజు గంటది వాక్యం తీయండి నాన్న మీ బైబిల్స్లో నుంచి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 22. ఇప్పుడు పాపము నుండి విడిపించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అవును కదా పిల్లలు, ఒకప్పుడైతే పాపానికి దాసులం, ఒకప్పుడైతే చెడ్డ వాటిని చూడడానికి మనం దాసులం, సెల్ ఫోన్కి దాసులం, ఏదైనా ఒక గేమ్కి దాసులం, ఇట్లా ఆన్లైన్ గేమ్స్కి బానిసలం, దాసులం. కానీ ఈరోజు మనం యేసే దగ్గర పాపం అంతటిని ఒప్పేసుకున్నాం కదా, ఇక మనం దానికి బానిసలం కానే కాదు, దానికి దాసులం కానే కాదు. ఎవరికి దాసులం? మరి దేవునికి దాసులం కదా నాన్న. ఇప్పుడు మన ఆలోచనలు, మన హ్యాబిట్స్, మన మాటలు అవన్నీ కూడా దేవుని చేతికి అప్పగించేశాం కాబట్టి దేవునికి దాసులం అయిపోయాము. దేవుని కంట్రోల్లో ఉన్నప్పుడు పాపం చేయడానికి అవకాశం ఉంటుందా? ఉండనే ఉండదు. కాబట్టి మనలో ఉండేది పరిశుద్ధతే. ఎస్, దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఫ్రీడమ్ కదా పిల్లలు. మరి ఈ వాక్యాన్ని మరొకసారి చదువుకుందామా నాన్న. ఇప్పుడు పాపము నుండి విడిపించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. రోమన్స్ 6:22. ఈ వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి పిల్లలు. వెల్కమ్ టు క్విజ్ టైమ్. ఓకే పిల్లలు, మరి ఈరోజు విన్న లెసన్లో నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వాటికి సరైన సమాధానాలు రాసి టకటక నాకు పంపించేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈరోజు నేను చెప్పిన లెసన్ ఉంది కదా, ఆ ప్యారలైజ్డ్ మ్యాన్ గురించి ఒక లెసన్ చెప్పాను కదా నాన్న. ఆ లెసన్ బైబిల్లో ఎక్కడ ఉంది? గాస్పల్స్లో ఉంటాయి కదా నాన్న, క్లూ. ఓకే, సో ఎన్ని గాస్పల్స్లో ఉంది ఆ రిఫరెన్సెస్ రాయాలి. ఎన్ని గాస్పల్స్లో ఉన్నాయో ఆ రిఫరెన్స్లన్నీ రాయండి పిల్లలు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 2. మనం ఒకప్పుడు దేనికి దాసులం, ఇప్పుడు ఎవరికి దాసులం? క్లియర్, ఈజీ కదా పిల్లలు. మనం ఒకప్పుడు దేనికి దాసులం, ఇప్పుడు ఎవరికి దాసులం? క్వశ్చన్ నెంబర్ 3. మీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని యేసయ్య ఇంకా ఎవరెవరితో చెప్పారు? ఓకే, మీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని యేసయ్య ఇంకా ఎవరెవరితో చెప్పారు? ఓకేనా. ఈరోజు మనం చెప్పుకున్న ఆ ప్యారలైజ్డ్ మ్యాన్, పక్షవాయువు కలిగిన వ్యక్తి యొక్క భాగం బైబిల్లో ఎక్కడుంది? మనం ఒకప్పుడు ఎవరికి దాసులం, ఇప్పుడు ఎవరికి దాసులం? అలాగే యేసయ్య మీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఎవరెవరితో చెప్పారు బైబిల్లో? ఆ రిఫరెన్సెస్ రాయండి. ఓకే పిల్లలు, ఈ 3 క్వశ్చన్స్కి సరైన సమాధానాలు రాసి మీ పేరు, మీ అడ్రస్ డీటెయిల్స్తో సహా కంప్లీట్గా నాకు వాట్సాప్ చేయండి. మీ ఆన్సర్స్ నాకు వాట్సాప్ చేయవలసిన నెంబర్ 9177259209. ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన యాక్టివిటీని చాలా చక్కగా చేసి పంపించి, ముందుగా జల్దీ 5లో ఉంది ఎవరో, ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ 5. ఫస్ట్ వర్షిత ఫ్రమ్ విజయవాడ, సెకండ్ యానీ అక్షర ఫ్రమ్ చిలకలూరిపేట, థర్డ్ మెనోరా క్రిస్లిన్ ఫ్రమ్ ప్రొద్దుటూరు, ఫోర్త్ మ్యాక్సిమస్ ఇమాన్యుయల్ రాజ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు, ఫిఫ్త్ ఆల్విన్ షాలేం రాజ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ 5, వెరీ వెల్ విన్నాను.
అలాగే నేను ఇచ్చిన యాక్టివిటీని చాలా చక్కగా ప్రజెంట్ చేసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 218 యాక్టివిటీ ఈస్ Rishita from Upper Room Prayer Fellowship, Bhadrachalam. Congratulations, dear winner. Very well done, man. Very well done. You God bless you. మీ గిఫ్ట్ని మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. పిల్లలు మంచి పాట విన్నాం కదా నాన్న. మరి అలాంటి మంచి పాటలు మనందరి కోసం గుడివాడ అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి బ్రదర్ పిల్ల వెంకటరత్నం గారి ద్వారా అవైలబుల్గా ఉన్నాయి నాన్న. ఆ పాటలు కావాలనుకున్న వారు అంత్యోక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు మన చిన్నపిల్లలందరి కోసం బొమ్మలతో కూడిన సువార్త పత్రిక నెలవంక అనేది అవైలబుల్గా ఉందిరా. ఆ పత్రిక కావాలనుకున్న వారు సంవత్సరానికి 200 రూపీస్ పే చేసి దాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం నాకు కాల్ చేసి సంప్రదించండి. పిల్లలు మన ఈ ఆన్లైన్ సండే స్కూల్ మీరు ఎంతగానో ఇష్టపడుతున్నారు కదా నాన్న. మన ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఫాలో మీ ఏసుని వెంబడించు అనే యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుంది. దాన్ని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నెక్స్ట్ వీక్ రాబోయే ఎపిసోడ్ నోటిఫికేషన్ మీకు ముందుగానే అందుతుంది. ఓకే పిల్లలు, మరి ఈ రోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ని బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న. ఎస్, పాపం చేస్తున్నన్ని రోజులు మనం పాపానికి దాసులం అవుతాము. పాపం చెప్పినట్లల్లా, సాతాను చెప్పినట్లల్లా చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే పాపాల నుంచి క్షమాపణ పొందుతామో దేవునికి దాసులం అవుతాము, పరిశుద్ధంగా హోలీగా జీవిస్తాం, ఆ నిజమైన స్వాతంత్రాన్ని అనుభవిస్తాం. ఓకే పిల్లలు, మరి మీరందరూ కూడా అలాంటి ట్రూ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాము. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం దేవుని చిత్తమైతే 6 గంటలకు మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ ఏసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.